నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మనం చూస్తున్నాం. ఇవాళ ప్రభుత్వ హాస్టల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులు కలుషితమైనటువంటి మంచినీళ్లు తాగించడం వల్ల 3 పిల్లలు మృత్యువాత పడితే పట్టించుకున్న పాపాన పోలేదు. వెళ్ళి చూసినటువంటి లేదా సరిచేసినటువంటి ప్రభుత్వ అధికారి గాని, బాధ్యతాయుతమైనటువంటి ఉన్నతాధికారి గాని, ముఖ్యమంత్రి గాని తొంగి చూడనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. అలాగే రాజధానికి కోతవేడు దూరంలో ఉన్నటువంటి తురకపాలెం అనేటువంటి గ్రామంలో పిట్టల్లా మనుషులు లేచిపోతుంటే, ప్రభుత్వం సప్లై చేసినటువంటి కలుషిత నీరు తాగి పిట్టల్లా మనుషులు లేచిపోతుంటే ముఖ్యమంత్రికి పట్టదు, ఆ సంబంధిత శాఖ మంత్రి అయినటువంటి ఉప ముఖ్యమంత్రికి పట్టదు, ఆ జిల్లా మంత్రికి పట్టదు. అధికారమే పరమావధిగా అధికారం కోసం అది సాధించేంత వరకు, అది సిద్ధించేంత వరకు ఒక మంచి ప్రభుత్వం మీద విషం జిమ్మి అధికారంలోకి వచ్చినటువంటి వీళ్లు ఒక పక్క అయితే, మరొక ప్రక్క ప్రజల శ్రేయస్సే సంకల్పంగా ఉద్దానంలో ఆకాశాన్ని దింపుతాను, కొండ మీద కోతిని దింపుతాను, అమెరికా నుంచి డాక్టర్లను తెస్తాను, అటువంటి అనవసరపు మాటలు ప్రగల్భాలు ఏమాత్రం పలకకుండా సుమారుగా 1000 కోట్లు ఖర్చు పెట్టి ఉద్దానంలో సురక్షితమైనటువంటి తాగునీరు అందించడం మాత్రమే ఏకైక పరిష్కారం అని, తద్వారా కిడ్నీలు చెడిపోయి కళ్ల ముందే అసూలు బాస్తున్నటువంటి తండ్రి కళ్ల ముందు పిల్లలు, పిల్లల కళ్ల ముందు తండ్రులు, తల్లులు అసూలు బాస్తున్నటువంటి పరిస్థితుల్ని చక్కదిద్దడం కోసం మరి ఉద్దానంలో గొప్ప ప్రాజెక్టుని కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క,